వైసీపీ పార్టీకి ఆ పార్టీ కీలక నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన తర్వాత తన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి అందించారు. దాంతోపాటు పార్టీకి సంబంధించిన సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రకటించారు. నేను రాజీనామా చేస్తున్న అంశాన్ని జగన్మోహన్ రెడ్డికి చెప్పాను, ఆయనకి చెప్పిన తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటూ కూడా విజయసాయిరెడ్డి గారు ఒక క్లారిటీ ఇస్తూ ఉన్నారు. అయితే ఆయన రాజీనామా పట్ల అన్ని రాజకీయ పార్టీలు కూడా భిన్నంగా స్పందిస్తూ ఉన్నాయి. ఇతర రాజకీయ పార్టీలు కూడా ఆయన బీజేపీలోకి వెళ్తారు, లేదంటే మరొక పార్టీలోకి వెళ్తారు, ఆయనకు ఇంకో పదవి ఇస్తారంటూ కూడా ఎవరికి ఊహాగణిత రాజకీయ వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు. అయితే వాస్తవానికి విజయసాయిరెడ్డి లాంటి ఒక కీలక వ్యక్తి రాజీనామా చేయడానికి వెనక కారణం ఏంటి? ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఆయన రాజీనామా చేశారా? అసలు ఆయన రాజీనామా వెనక ఉన్నటువంటి ఆంతరం ఏంటి? ఈ అంశం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి రాజీనామా చేయడమే ఒక సంచలనము. దట్టు ఎలాంటి ఇష్యూ లేకుండా, లేకుండా ఆయన ఎందుకు రాజీనామా చేసి ఉంటారు అనుకుంటారు? మనం ఈరోజు దాకా పొలిటికల్ మూవ్స్ చూసాం. ఒక ప్రొఫెషనల్ మూవ్ ఎలా ఉంటుందో ఫస్ట్ టైం రాజకీయ రంగంలో చూడబోతున్నారు. ఓకే, మీకు రెండు విషయాలు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళిద్దరిని ఒకసారి మీరు ఆద్యంతం గమనించుకోగలిగితే, రాజారెడ్డి గారు ఆయన నుంచి విజయసాయిరెడ్డి గారి రాజకీయం, లేకపోతే ఆయన కుటుంబంతో అనుబంధం, ఇవన్నీ మనం చూస్తున్న పురాణం. ఒకప్పుడు కేవీపీ రామచంద్ర ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత అనున్యుడు, నెంబర్ 2 అనుకున్న దగ్గర ఆత్మ, దానికి ధీటుగా విజయసాయిరెడ్డి గారు కూడా అదే అని అందరికీ తెలుసు. ఇక్కడ విజయసాయిరెడ్డి గారి రాజీనామా అన్నదాన్ని ఆయన గంట మాట్లాడాను, ఇవన్నీ ఇవాళ చెప్పిన సోది. ఒక ప్రొఫెషనల్ మూవ్ ఎలా ఉంటుందంటే రెండు విషయాలు గమనించండి మీరు. ఆయన ఒక లాబీయిస్ట్, అంటే బెస్ట్ లాబీయిస్ట్, ది బెస్ట్ లాబీయిస్ట్. ఆయన ఎప్పుడైతే ఢిల్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది డెఫినెట్గా. సో ఈ ముఖచిత్రాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఆయన యూస్ టు హ్యావ్ అప్పుడు తెలుగుదేశంలో లో లక్ష్మణ అని ఏడ్చి వారు గ్యాప్ కొందా ఏంటి పిఎం ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు, హోమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు అని. ఇప్పుడు ఆయనకి ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం వలన యాక్సెస్ డినైడ్, అంటే అంత యాక్సెస్ లేదు. ఎందుకంటే లేదు గతంలో అనుకన్నా ఏడుపులు పెడబబ్బులు కార్యక్రమాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ మూవ్స్ రాజకీయ పరంగా పార్టీకి. రెండోది మీరు ఇంకోటి గమనిస్తే, విజయసాయిరెడ్డి గారు రాజీనామా వెనకట్ల ఎవడో పరగణలతోనే కానీ తెచ్చి మన నెత్తికెత్తారు. గతంలో సురేష్ ప్రభుని తెచ్చి ఎన్డీఏ కూటమికి ఎత్తారు. ఇప్పుడు మనం ఆద్యంతో మాట్లాడుతున్న విషయం చిరంజీవి గారిని సెంట్రిక్గా చేస్తూ మాట్లాడుతున్నారు. అవును. ఇప్పుడు చిరంజీవి గారిని రాజ్యసభ మూవ్ చేయాలంటే ఏం చేయాలా? ఒకళ్ళు ఖాళీ చేయాలి. ఒక దెబ్బకి 2 పెట్టలు పడాలి. సో చిరంజీవి గారు ఒకవేళ విజయసాయిరెడ్డి రాజీనామా యాక్సెప్ట్ చేస్తే ఒక మూవ్కి తెరలేపినట్టు. దీనికన్నా ముందు ఒకసారి మనం 3 రాజీనామాలు వెనక్కి వెళ్దాం. ఎవరు? మోపిదేవి గారు కావచ్చు, లేదంటే బేదమస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య. మీరు చెప్తే వాళ్ళు ఉంటుంది, నేను చెప్తే వాళ్ళు ఉంటుంది. పారాచూట్ బేదమస్తాన్ రావు, అవకాశం కల్పించబడిన ఆర్ కృష్ణయ్య. రెండోది దమ్మిడీకి పనికిరాని మోపిదేవి. ఎందుకంటే రాజకీయాల్లో ఓడిపోయాడు, పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చాడు, మినిస్టర్ ఇచ్చిన తర్వాత పిలిచి రాజ్యసభ ఇచ్చాడు. బాగా వాయి పీకింద వరకు వీళ్ళు ముగ్గురులో ఓన్లీ మోపిదేవికే. ఎందుకు? నమ్మినోడు నమ్మక ద్రోహం అన్న కోణంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిస్పందన. జ్ఞాపకం ఉందా మీకు? మిగిలిన వాళ్ళిద్దరూ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేసుకున్నారు. ఎందుకు? ఏ గూటి పక్షులు ఆ గూటికి వచ్చే కార్యక్రమంలో బీజేపీ పరంగా బీసీ మూవ్స్కి ఆర్ కృష్ణయ్యను వాడుకొని వేదిక క్రియేట్ చేసి బీజేపీ ఎంపీ. ఈ పారాచూట్ బ్యాచ్ మీద మస్తానరావుకి లోపు బయటే కదా, గతంలో లోపు అని వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుని అది ఎదురు డబ్బులు తీసుకుని ఎంపీ అయ్యాడు. ఇప్పుడు ఎదురు డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఎంపీ అయిపోయాడు. ఓవరాల్గా ప్యాసిఫైడ్ బ్యాచ్ రాజ్యసభ. సో ఇది పక్క తీస్తే ఇప్పుడు మిగిలిన మూవ్స్, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాజకీయాలు. నెక్స్ట్ గతంలో ఎన్డీఏ కూటమిలో తదనంతర విప్లవాత్మక నిర్ణయాలు తెలుగుదేశం గమనించగలిగితే రాజ్యసభ ఫస్ట్ గరికపాటి, సుజనా చౌదరి, సీఎం రమేష్ మొన్నకు వారు విలీనం చేశారు. ఏది? బీజేపీ పార్టీలో తెలుగుదేశం సిఎల్పీని, అంటే సిఎల్పీ అంటే లెజిస్లేటివ్ పార్టీని. అప్పుడు 3/4 పైనే కదా విలీనం అయిపోతే అప్పుడు పార్టీలు మారక్కర్లే, రాజీనామాలు చేయక్కర్లే. ఇక్కడికి మీరు బట్టి విక్రమార్క గారు ఒక్కలే తప్ప మిగిలిన వాళ్ళందరూ సిఎల్పీ కాంగ్రెస్ విలీనం అయిపోయింది. అప్పుడు ఎవరు రాజీనామాలు చేయమని, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వెళ్ళి ఓవర్ యాక్షన్లు చేసి కోర్టులకు వెళ్ళి ఈ శతాధారం అప్పుడు లేదు కదా. ఇవి పొలిటికల్ మూవ్స్. ఇక్కడ ప్రొఫెషనల్ మూవ్స్ జరుగుతున్నాయి. ప్రొఫెషనల్ మూవ్స్లో మీకు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే విజయసాయిరెడ్డి రాజీనామా దగ్గర ముడిపెట్టి చూస్తే 11 మంది రాజ్యసభ ఎంపీల్లో 3/4 వెళ్ళి బీజేపీలో విలీనం అవ్వాలి, లేదంటే తెలుగుదేశంలో విలీనం అవ్వాలి, లేదా జనసేనలో విలీనం అవ్వాలి. ఇది జరుగుతుందా? జరగదు.
ఇది జరగనప్పుడు జరగబోయే పరిణామాలు ఎలా ఉండాలి? జస్ట్ బేర్ మినిమంతో అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు ప్రజెన్స్ లేని దగ్గర ఎన్డీఏ కూటమిలో శూన్యంతో అక్కడ ఉన్న దగ్గర వాళ్ళు అటు నుంచి బొంబార్డింగ్ ప్రెషర్ పెడుతున్నారు. ఎవరు? బీజేపీ. ఇప్పుడు ఇక్కడ మనం విజయసాయిరెడ్డి అనే టాపిక్ని పక్క తీసి కాంగ్రెస్ బీజేపీ అనే విషయాన్ని చర్చిద్దాం. మీరు కాంగ్రెస్ గతంలో మీరు గమనిస్తే సిబిఐ కేసులు, ఈడీ కేసులు అని చెప్పి 16 నెలలు జైల్లో పెట్టింది. ఎందుకు? ఇప్పుడు దీనికి ఒక నెరేటివ్ ఇవ్వాలి. మీ కాంగ్రెస్ ఆర్ పార్టీ అంటే తెలుసా? జ్ఞాపకం ఉందా? తెలుసా? చెప్పండి. నీలం సంజీవ్ రెడ్డి, అప్పట్లో కామరాజ్ నాయుడు ఇలాంటి వాళ్ళు అందరూ ఏంటంటే అప్పుడు ఆ రోజుల్లో సదరన్ స్టేట్కి వీటో పవర్ ఉండేది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీని శాసించేవారు. ఓకే. అప్పుడు ముఖి గుడియా అని ఇందిరాగాంధీకి పేరు పెట్టారు. అంటే నోటు మాట రాదా, ఏమీ తెలియదు, ఒక జడ్డిదని. వీళ్ళు ఇటు నుంచి అమ్మాయిని ముఖి గుడి అని ఆ అమ్మాయిని ప్రధానమంత్రి లేకపోతే పార్టీ అధ్యక్షురాలు చేస్తే వీళ్ళు పనులు చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ ఆవిడ తిరిగి ఏకుమేకైంది. ఏకుమేకే ఏం చేసిందంటే కాంగ్రెస్ అంటే నేను అని కాంగ్రెస్ ఐ అని పెట్టుకో. చాలామంది అంటే ఇందిరా కాంగ్రెస్ అంటే ఐ అంటే నేను అని అహంకారంతో పెట్టిన జాతీయ రీజనల్ పార్టీ అది. సో అప్పుడు ఏమైంది? ఈ నీలం సంజీవ్ రెడ్డి, ఈ కామరాజ్ గారు వీళ్ళందరూ ఏంటంటే నీలం సంజీవ్ రెడ్డి నాగరాజు బ్యాచ్ రాష్ట్రపతి ఇస్తారంటే ఈల్డ్ అయిపోయాడు ఆయన. ఈల్డ్ అయిపోయి దాన్ని కాంగ్రెస్ వెళ్ళి విలీనం చేస్తారు. అప్పుడే మీరు చూడండి, అప్పుడు చెరక కాంగ్రెస్, ఆవుదూడ కాంగ్రెస్ ఇవన్నీ పోయి అస్తం గుర్తు కాంగ్రెస్ వచ్చింది. అక్కడ రాజశేఖర రెడ్డి గారి రోల్ ఏంటంటే సదరన్ స్టేట్ నుంచి ఒక నీలం సంజీవ్ రెడ్డి అనే రెడ్డి సామాజిక వర్గాన్ని పరిరక్షించే నేపథ్యంలో ఎలైన్ అండ్ బ్యాచ్. అక్కడి నుంచి ఆయనకు గుండెల్లో ఒక నాయకుడిగా ఎదిగితేనే కానీ, ఒక నాయకుడిగా నేను శాసించే స్థాయి ఉంటేనే కానీ కాంగ్రెస్లో మన రోల్ ఉండదు అన్నది ఆ రోజు నుంచి ఆయన వన్ ఆఫ్టర్ అనదర్ మెట్లు కట్టుకుంటూ వచ్చాడు. మీరు ఒకటి గమనించండి, రాజశేఖర రెడ్డి గారు వెన్ హీ హాస్ టేకెన్ ద పవర్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ పాదయాత్ర తర్వాత శాసించడం మొదలెట్టాడు. అంటే నీలం సంజయ్ రెడ్డి లాంటి ఆత్మ ఎక్కడ వింటూ ఉండాలన్నమాట. మనం ఏది పడితే అది ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోవడం కాదు, శాసిస్తే ఎలా ఉంటుందో అన్నదానికి ఏంటి నాటి ఇందిరాగాంధీ మాట దేవుడు. అప్పుడు సోనియా గాంధీ అంత ధీటుగా ఉన్నా సరే శాసించే స్థాయితో సదరన్ స్టేట్ ఎలివేషన్స్ పెరిగాయి జాతీయ రాజకీయాల్లో. ఇది తండ్రి. సో అప్పుడు ఏమైంది? ఈయన ఏం చెప్తే అటు వినే పరిస్థితి వచ్చింది. పవర్ అన్నదాన్ని గేమ్ ఎలా ఉంటుందో చూపించాడు. పవర్ గేమ్ అది. దట్ ఈస్ రాజశేఖర రెడ్డి. మరి ఆయన కొడుకు సామాన్యుడా? ఇదే సోనియా గాంధీ, ఇందిరాగాంధీ గారి ప్రతిరూపం అనుకోండి. మేం చెప్పిందే అని శాసించే స్థాయి వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? బయటకు వచ్చి పార్టీ పెట్టి భూస్థాపితం చేశాడు కాంగ్రెస్ని. మీకు అర్థమైందా? నామరూపాలు లేకుండా చేశాడు కాంగ్రెస్కి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా లేదు సౌండ్ విన్నారు ఎప్పుడన్నా? లేదు. ఇప్పుడు చెల్లి వచ్చి అడవాడు చేసినా ఏమైనా సౌండ్ ఉందా? అది ఒరిజినల్ ఎబిలిటీస్ ఆఫ్ తండ్రి కొడుకులు. సో దీంట్లో ఈ సమరంలో గతంలో నేను ఇంత లాబీయిస్ట్ ఇంత నా దగ్గర 25 సార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ చెప్పేది ఏంటంటే లోపలికి రా, ఎన్డీఏ కూటమిలో ఉండు. వాళ్ళు ఇచ్చి ఒక తపేలా మినిస్ట్రీ అంటే పౌరస విమానయాన శాఖ అన్ని గోపెట్టలో కడితే అదాని పెట్టడానికి ఇలాంటి శాఖలు అవి ఇస్తాం, నాకు ఉక్కు శాఖ ఇలాంటివి అడిగితే ఇవ్వం, అలాంటివి కుదరవు అని కండిషన్స్ పెట్టి అలా తీసుకుంది. అంత పెద్ద కాంగ్రెస్ దానికే భూస్థాపితం చేసి అంత సామర్థ్యం ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాటికి ఇల్లు అవుతాడు. అందుకే ప్రజా సమక్షంలో నిలబడి స్టీల్ ప్లాంట్ మాది మగి నీ కాకపోతే మేమైనా స్టేట్ పరిధిలో తీసుకుంటాం అని ప్రజల సమక్షంలో ప్రజాస్వామ్యానికి అర్థం చెప్పాడు.